ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి విహారం. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి ఉత్సవం. తిరుపతిలో సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి, శ్రీనివాస మంగాపురంలో తిరుచిపై సర్వాంతర్యామి. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు. చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్న విద్యార్థులు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సప్తాశ్వాలతో కూడిన బంగారు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు నయన మనోహరంగా ఊరేగారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో సప్తవాహన సేవను నిర్వహించడం సంప్రదాయం. సూర్యుడు రథానికి ఉన్న సప్తాశ్వాలకు చిహ్నంగా ఈ సప్తవాహన సేవను నిర్వహిస్తారు. ఉత్సవంలో తొలి వాహనమైన సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారిని ఆసీనులను చేసి వాహన మండపం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉత్తర మాడవీధిలో బాలభానుడి లేలేత కిరణాలు స్వామివారిని స్పృశించి నమస్కరించిన వేళ భక్తలోకం చేసిన గోవిందనామ స్మరణతో మాడవీధులు మార్మోగాయి. సప్తవాహన సేవలను వీక్షించడానికి తరలివచ్చిన అశేష భక్త జనవాహినికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి ఏర్పాట్లను చేసింది. భక్తులందరికీ కూడా టీటీడీ తరఫు నుంచి శుభాకాంక్షలు. ఈ భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒకరోజు బ్రహ్మోత్సవంగా అనుకుంటా ఉంటారు. 7 వాహనాల మీద భక్తులకు స్వామివారు మాడావీధుల్లో దర్శనమిస్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మాడావీధుల్లో ఇబ్బంది లేకుండా వాహన సేవలు చూసే విధంగా ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ప్రయత్నం చేస్తుంది. దానికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా మాడావీధుల్లో ప్రతి 2 గంటలకు ఒకసారి అన్నప్రసాదాలు అందజేయటము మరియు మాతృశ్రీ తరిగొండ వెమ్మగామ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సప్తాశ్వాలతో కూడిన బంగారు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామివారు నయన మనోహరంగా ఊరేగారు. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తకోటి గోవిందనామ స్మరణతో పులకించాయి. ఈ సందర్భంగా తిరుపతి బాలమందిరానికి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య స్తోత్రం, సూర్యాష్టకాలను పఠించారు. ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ దైవం దర్శనమిచ్చిన ఉషస్సు వేళ చిన్నారులు ఆలపించిన స్తోత్ర పఠనం భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపింది. శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ నుంచి విద్యార్థులు ఇక్కడికి విచ్చేసి ఆదిత్య హృదయాన్ని చక్కగా ఆలాపించారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో చేపట్టే కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాంట్లో ఒక ముఖ్యమైనది ఎస్వి బాలమందిర్. అక్కడ అనాథమైన పిల్లలు దాదాపు 500 మంది ఉన్నారు. వారందరూ కూడా పూర్తిగా ఫ్రీగా ఎడ్యుకేషన్ కానీ అకామిడేషన్ కానీ 1వ తరగతి నుంచి దాదాపు పీజీ అయ్యే వరకు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో సౌకర్యాలని టీటీడీ అనాథలకు సేవా రంగంలో కూడా మనం చేస్తా ఉన్నాము. ఇదే విధంగా మున్ముందు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అధికారులు, అర్చకులు ముందు నడువుగా మంగళ వాయిద్యాల మధ్య ఎంతో వైభవంగా జరిగిన వాహన సేవలను భక్తులు తిలకించి ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్యన స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో పలు ప్రాంతాలలో బస్సు సౌకర్యాలు ఉండటంతో ఆయా దూరాలకు భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో పలు ప్రాంతాలలో బస సౌకర్యాలు ఉండడంతో ఆయా దూరాలకు భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ సౌకర్యం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. తిరుమలలో 12 ఉచిత బస్సులు ప్రతిరోజు భక్తులకు సేవలు అందిస్తూ ఉంటాయి. ఈ బస్సులు రోజుకు 300 ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి. రోజంతా నిరాఘాటంగా బస్సులు భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఈ బస్సులు కేంద్రీయ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయలుదేరి జీఎన్సీ టోల్గేట్, హెచ్విసి, హెచ్విడిసి, అన్నమయ్య భవన్, పద్మావతి, శంకుమిట్ట, జేయుఓ క్యాంప్ ఆఫీస్, ఎస్వి గెస్ట్ హౌస్, వైకుంఠం 2, ఎస్వి మ్యూజియం, నందకం, రామ్ బగీచా, సప్తగిరి సర్కిల్ మీదుగా తిరిగి సిఆర్ఓకు చేరుకుంటాయి. ప్రతిరోజు ఈ ఉచిత బస్సుల ద్వారా 35,000 నుంచి 40,000 మంది దాకా భక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. వారాంతాలలో ఈ రద్దీ 50,000 నుంచి 60,000కు పెరుగుతూ ఉంటుంది. భక్తుల సేవే పరమావధిగా పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు ఉచిత బస్సులు నడపడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తుల సేవే పరమావధిగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులు తమ సామాన్లను మోసుకు వెళ్లే బాధ లేకుండా చక్కని లగేజీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకనాడు అలిపిరి పాదాల మండపం వద్ద ఉండే ఈ లగేజీ కౌంటర్లో భక్తులు తమ లగేజీలు ఇవ్వడానికి బారులు తీరాల్సి వచ్చేది. దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కని అధునాతన లగేజీ కౌంటర్ను అలిపిరి నడక మార్గం ప్రారంభమయ్యే చోట ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులలో అధిక శాతం మంది కాలినడకనే కొండకు చేరుకుంటారు. తిరుమల కొండకు వచ్చే భక్తులను దివ్య దర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి పంపుతూ నడకదారి భక్తులను టీటీడీ సగౌరవంగా చూసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో నడకదారి ద్వారా కొండకు చేరుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రతినిత్యం 25,000 మందికి పైగా భక్తులు అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా సగటున 6,000 మంది భక్తులు కొండకు వెళుతున్నారు. ఇంతమంది భక్తులు పిల్లా పాపలతో సామాన్లతో కొండకు చేరడం సులువు కాదనే విషయాన్ని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తుల లగేజీలను కొండకు చేర్చే పనిని స్వయంగా భుజానికెత్తుకుంది. ఈ మేరకు ప్రతినిత్యం నడకదారి భక్తులు అందించే లగేజీలను ప్రత్యేక వాహనాల ద్వారా తిరుమలకు తరలిస్తోంది. అలిపిరిలో నడక మార్గం ప్రారంభమయ్యే చోట అధునాతన లగేజీ కౌంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ భక్తుల సామాన్లను స్కాన్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు. లగేజీలను క్రమ పద్ధతిలో తనిఖీ చేయడం, వాటికి నంబర్లు వేయటం, వాటికి తగిన రసీదులు ఇవ్వడం ఇక్కడ చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు 7,000 నుంచి 9,000 బ్యాగులు తిరుపతి నుంచి తిరుమలకు చేరవేస్తున్నారు. ఇందుకోసం 24 గంటలు అలిపిరి వద్ద లగేజీ కేంద్రం పనిచేస్తోంది. అలాగే 36 మంది భద్రతా సిబ్బంది, 15 మంది సులభ్ కార్మికులు భక్తుల సామగ్రిని తరలించడంలో నిమగ్నమై ఉంటారు. అలిపిరి వద్ద భక్తులు తమ లగేజీలను ఇచ్చి తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద వాటిని పొందవచ్చు. ఇందుకోసం భక్తులు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు.
భక్తులు తమ లగేజీలను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటికి తాళాలు వేసి ఇవ్వాలి. తాళాలు లేని లగేజీలను స్వీకరించరు. అలిపిరి నుంచి భక్తుల సామాన్లను తరలించడానికి ప్రస్తుతం 3 వాహనాలు ఉండగా మరో వాహనాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. దీనివల్ల కేవలం 2 గంటల్లోనే భక్తులు తమ సామాన్లను కొండపై పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లే భక్తుల కోసం కూడా టీటీడీ లగేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారిమెట్టు వద్దే ఉన్న ఈ లగేజీ కౌంటర్లో భక్తులు ప్రతినిత్యం 1500 దాకా బ్యాగులను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీవారి మార్గంలో భక్తుల రాకపోకల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజు 6000 మంది భక్తులు ఈ మార్గంలో కొండకు చేరుతున్నారు. ఇక రద్దీ రోజుల్లో 7000 మంది భక్తులు శ్రీవారిమెట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో భక్తులు అందించే లగేజీలను తిరుమలకు తరలించడానికి ప్రస్తుతం 2 వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ సామగ్రి చేరడానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి మరో వాహనాన్ని అదనంగా ఏర్పాటు చేయాల్సిందిగా టీటీడీ ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఇలా నడకదారి భక్తులు కొండకు చేరుకున్న వెంటనే తమ సామాన్లను పొందే విధంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారికి అత్యధిక శాతం మంది భక్తులు తీర్చుకునే మొక్కు తలనీలాల సమర్పణ. ఈ సంప్రదాయం కొండపైన శ్రీవారు వెలసినప్పటి నుంచి ఉందని చెబుతారు. తిరుమల అనగానే తొలుత గుర్తుకు వచ్చేది తలనీలాల సమర్పణే. ఈ సంప్రదాయానికి ఉన్న ప్రాధాన్యానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులు తేలికగా తమ తలనీలాల మొక్కు తీర్చుకోవడానికి వీలుగా ప్రధాన కళ్యాణకట్టతో పాటు అనేక ఉప కళ్యాణకట్టలను కూడా ఏర్పాటు చేసింది. తిరుమలలో మొత్తం 18 కళ్యాణకట్టలు ఉన్నాయి. ఆ వివరాలు తిరుమలకు వచ్చే భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తోంది. ప్రధాన కళ్యాణకట్ట రామ్ భగీచా 3, వరాహస్వామి అతిథి గృహాలు, ఎంబీసీ, ఏఎన్సీ, పద్మావతి, ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి గెస్ట్ హౌస్, జీఎన్సీ, పాంచజన్యం, కౌస్తుభం, సప్తగిరి, పిఎసి 1, మాధవం మొదలైన చోట్ల ఉన్న కళ్యాణకట్టలను భక్తులు ఉపయోగించుకుని తమ మొక్కును సులభంగా తీర్చుకోవచ్చు. తిరుమల శ్రీవారికి అత్యధిక శాతం మంది భక్తులు తీర్చుకునే మొక్కు తలనీలాల సమర్పణ. ఈ సంప్రదాయం కొండపైన శ్రీవారు వెలసినప్పటి నుంచి ఉందని చెబుతారు. తిరుమల అనగానే తొలుత గుర్తుకు వచ్చేది తలనీలాల సమర్పణే. ఈ సంప్రదాయానికి ఉన్న ప్రాధాన్యానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులు తేలికగా తమ తలనీలాల మొక్కు తీర్చుకోవడానికి వీలుగా ప్రధాన కళ్యాణకట్టతో పాటు అనేక మినీ కళ్యాణకట్టలను కూడా ఏర్పాటు చేసింది. తిరుమలలో మొత్తం 18 కళ్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కళ్యాణకట్ట రామ్ భగీచా 3, వరాహస్వామి అతిథి గృహాలు, ఎంబీసీ, ఏఎన్సీ, పద్మావతి, ఎస్వీ గెస్ట్ హౌస్, నారాయణగిరి గెస్ట్ హౌస్, జీఎన్సీ, పాంచజన్యం, కౌస్తుభం, సప్తగిరి, పిఏసి 1, మాధవం మొదలైన చోట్ల ఉన్న కళ్యాణకట్టలను భక్తులు ఉపయోగించుకుని తమ మొక్కును సులభంగా తీర్చుకోవచ్చు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0887227777 లేదా ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సూర్య భగవానుడే స్వయంగా తపస్సు ఆచరించిన ఆలయం, సూర్యోపాసన జరిగిన ప్రదేశం కోణార్క్ దేవాలయం. ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అలరారుతున్న ఈ ప్రత్యక్ష నారాయణుడి మందిర విశేషాలు మీకోసం. ఒడిశా రాష్ట్రం ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవాలమై విరాజిల్లుతోంది. ముఖ్యంగా చెప్పుకునేవి శంఖు, చక్ర, గద, పద్మక్షేత్రాలు.
అవే పూరి, భువనేశ్వరం, జాజ్పూర్, కోణార్క్ దేవాలయాలు. సూర్యోపాసన జరిగిన ప్రదేశమే ఈ కోణార్క సూర్య దేవాలయమని ఉత్కళ, పద్మ పురాణాలు పేర్కొంటున్నాయి. సుమారు 12వ శతాబ్దంలో 1200 మంది శిల్పుల నిరంతర శ్రమకు సజీవ సాక్ష్యంగా అలరాడుతున్న ఈ శిల్పకళా దేవాలయం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. 12వ శతాబ్దానికి చెందిన గంగావంశ లాంగుల నరసింహదేవరాజు కాలంలో నిర్మితమైన సూర్య దేవాలయం వెనుక ఎన్నో ఆసక్తికర పురాణ గాథలు ఉన్నాయి. అందులో ఒకటి, శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఈ ప్రదేశంలో సూర్య సాక్షాత్కారం కోసం మందిర నిర్మాణం చేశాడు. అలాగే పద్మ పురాణం ప్రకారం స్వయంగా సూర్య భగవానుడే ఈ క్షేత్రంలో తపమాచరించినట్టు చెబుతారు. ఇంతటి ప్రాశస్త్యం సంతరించుకున్న ఈ మందిరం 230 అడుగుల ఎత్తుతో, అద్భుత శిల్ప సౌందర్యంతో, నిత్య పూజలతో అలరాడుతూ భారతదేశ ఖ్యాతికి సజీవ సాక్ష్యంగా వెలుగొందుతోంది. సప్తాస్వరూఢుడై ఈ జగత్తును తన కిరణాలతో తేజోమయం చేస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. అందుకే ఈ ఆలయం కూడా సూర్య రథాన్ని పోలి వర్ణింపశక్యం కాని మనోహర సుందర శిల్పాలతో భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయ ప్రాకారాల్లో అద్వితీయంగా ఒదిగిన శిల్పాలు మన దేశ సంప్రదాయ నృత్య రీతులను, పురాణ ఇతిహాసాల చరిత్రను తెలుపుతూ చూపరులకు ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పంచుతూ ఉంటాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అర్క వృక్షాలు అంటే జిల్లేడు చెట్లు ఉండడంతో ఈ ప్రాంతం కోణార్క క్షేత్రంగా వాసికెక్కింది. కపలి సంహిత ఆధారంగా మైత్రేయ వనంగా పేరొందిన ఈ ఆలయంలో అర్కవటం కిందనే సూర్యుడు తపమాచరించి వటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ప్రపంచ వారసత్వ సంపదగా, సనాతన విలువలకు సజీవ సాక్ష్యంగా అలరారుతున్న కోణార్క్ సూర్య దేవాలయం అజరామరమైన భారతావని కీర్తిలు చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత శిల్పధామం. గుణాలలో సత్వగుణం ప్రధానమైనది. సరస్వతీదేవి సత్వగుణానికి సంకేతం. అందుకే అమ్మవారు చదువుల తల్లిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీపంచమి పర్వదినాన సరస్వతీదేవి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. విద్యాభ్యాసం చేసుకునే చిన్నారులతో సందడిగా కనిపించాయి. ఆ విశేషాల సమాహారం ఇది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం బాసరలు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శ్రీ పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3 రోజున అమ్మవారు విశేష అలంకరణలో కొలువుదీరి భక్తులను కటాక్షించారు. అమ్మవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. ఇక ఆలయ ప్రాంగణం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించే భక్తులతో కలకలలాడింది. అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి సన్నిధి పుష్ప శోభితంగా కనువిందు చేసింది. మామిడాకులు, పువ్వుల తోరణాలతో సంప్రదాయబద్ధంగా చేసిన అలంకరణ ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పంచమి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ, చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కొలువుదీర్చిన ఆలయ ప్రాంగణం అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ దీవెనల కోసం తరలివచ్చిన భక్తులలో ఎక్కువగా విద్యార్థులే ఉండడం విశేషం. విశాఖ నగరం చిన్న ముషిడివాడలోని విశాఖ శారదాపీఠంలో శ్రీ పంచమిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పాత గడ్డి అన్నారంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా స్వామివారికి తిరు కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పుణ్యాహవాచనం, గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, యజ్ఞోపవీధ ధారణ చేశారు. ఆపై మంగళ వాయిద్యాలతో కళ్యాణాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ పంచమిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు.
ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. ఆపై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారం పాత శివాలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం శ్రీ పంచమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి అమ్మవారు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. వందలాది మంది భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు కంకణాలు పంపిణీ చేశారు. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో శ్రీ పంచమి పర్వదినాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శారదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. కలశ ప్రతిష్ఠ జరిపి దేవతావాహనం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని శ్రీ సరస్వతి అమ్మవారి చిత్రపటానికి పూజలు జరిపి కలశ ప్రతిష్ఠ నిర్వహించారు. ఆపై భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో శ్రీ పంచమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో హోమాన్ని నిర్వహించి జ్ఞాన ప్రదాయినికి పూజలు చేశారు. ఆపై భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అలాగే నగరంలోని శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వాంగ సుందరంగా శ్రీ సరస్వతీదేవిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నల్గొండలోని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమిని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం జరుపుకున్నారు. హైదరాబాద్ లో భక్తుల కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో కొలువైన శ్రీ హరిహర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవాచనం చేసి స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.